హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హార్ కాంతా మూవీ రివ్యూ. చాలా ఈగర్గా వెయిట్ చేసా ఈ మూవీ కోసం. ఇనేవే రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే టీజర్ అండ్ ట్రైలర్స్ ఉందో చాలా హై ఎక్స్పెక్టేషన్ సెట్ చేశాయి. సో బాగానే ఎగ్జైట్మెంట్తో ఉన్న మూవీ చూడటానికి. ఇంకా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది. ఎర్లీగా వచ్చిన రివ్యూస్లో దీనికి మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. బట్ నాకెందుకు నచ్చిందంటే నాకు ఈ టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడే ఒక ఫీల్ అయితే వచ్చింది, ఈ మూవీ కొంచెం స్లో నెరేషన్తో ఉంటుంది అని. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మాట్లాడితే ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ విత్ ద పేసింగ్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మోస్ట్లీ దుల్కర్ సల్మాన్ ఇంకా సముద్రకన్య గారి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఇంకా వాళ్ళ ఈగో క్లాస్కి కారణం ఏంటి అని చాలా అంటే చాలా టైం తీసుకొని మెల్లగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇక్కడ కొంచెం లెందీగా ఉన్నా సరే ఇట్స్ నాట్ డ్రాగ్డ్, అలా అని ఎంగేజింగ్గా కూడా లేదు. బట్ ఇంతకు ముందు చెప్పినట్టు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కూడా లేదు. కానీ ఇందులో కూడా ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ అండ్ ఇంటర్వెల్ సీన్ వరకు కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి మంచి ఎనర్జీని మెయింటైన్ చేసాయి. అండ్ ఇంటర్వెల్ పాయింట్ డీసెంట్గా ఉంది. ఇలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొత్తం ఇంకా ఇన్వెస్టిగేట్ జోనర్లోకి వెళ్ళిపోతుంది మూవీ. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల థియేటర్లో చాలామంది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అండ్ రానా గారి ఎంట్రీతో అందరూ ఒక్కసారిగా మళ్ళీ లేచి కూర్చున్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ రానా గారి నుంచి జనరేట్ చేసిన ఫన్ అండ్ అతని వన్ లైనర్ డైలాగ్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ప్రిమైస్ కూడా ఇంట్రెస్టింగ్గా అండ్ మంచి సస్పెన్స్తో వెళ్తుంది. అండ్ ఒకే ప్లేస్లో మొత్తం సెకండ్ హాఫ్ మూవీ నడుస్తూ ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ ద క్లైమాక్స్. మంచి పే ఆఫ్ ఇచ్చారు అన్ని క్యారెక్టర్స్కి. కంప్లీట్ స్టాండ్ అవుట్ అని చెప్పలేం, కానీ ఇట్స్ ఎ డీసెంట్ క్లైమాక్స్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ గారు ఆ క్యారెక్టర్లో ఉన్న టైటిల్ నట చక్రవర్తి దానికి ఫుల్గా జస్టిఫై చేశారు. అండ్ సముద్రకన్య గారు సెటిల్ పర్ఫార్మెన్స్తో త్రూ అవుట్ ద మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ భాగ్యశ్రీకి ఈ మూవీలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొరికింది అండ్ తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రానా దగ్గుబాటి గారు. సినిమాకి ఆయన క్యారెక్టర్ ఒక సేవియర్ లాంటిది. అండ్ ఆ క్యారెక్టర్ని చాలా మంచి యాటిట్యూడ్తో పర్ఫామ్ చేసి సెకండ్ హాఫ్లో ఒక ఎనర్జీ తీసుకొచ్చారు రానా గారు. అండ్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో ఒక అమ్మాయి బాగా యాక్ట్ చేసింది. ఆల్సో బాబు క్యారెక్టర్ చేసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఫైనల్గా అదే చెప్తున్నా, మూవీ డీసెంట్గా అనిపించింది అండ్ నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. సో అందుకే నాకైతే నచ్చింది మూవీ. అండ్ ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అని గ్యారంటీ ఏమీ లేదు. సో అలా ఒక యూనిక్ ట్రీట్మెంట్ ఉన్న మూవీ అండ్ మంచి క్యారెక్టర్స్తో రన్ అయ్యే స్టోరీస్ కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. నాకు అడిగితే మూవీ చూడండి అనే చెప్తా. సో దాట్స్ మై రివ్యూ. అండ్ సినీ హారం రేటింగ్ వచ్చేసి 3.25/5. A decent movie with a slow pacing and interesting premise which will appeal to the movie lovers.